ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై తలలు వంచి ప్రార్థించుదాం. ప్రార్థన. మహాఘనుడవు, పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడైన దేవా, నీకు వందనములు. మీ వాక్యము ధ్యానము చేసుకున్నట్టుకు ఆశపడుతున్నాము నాయన. పరిశుద్ధమైన మీ వాక్యము ధ్యానించుటకు కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేకమును పరిశుద్ధమైనటువంటి మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించుమని, వాక్యమై ఉన్న మీరు ఆ వాక్యములోని మర్మములను తెలుసుకున్నటకు, ఉద్దేశములను గ్రహించుటకు కావలసిన శక్తిని మాకు దయచేయమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు. ఈరోజు మనము స్వాతంత్ర్యము అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడదాం. 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి మన భారత ప్రజలందరికీ కూడా, దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే క్రైస్తవ సంఘాలు కూడా చాలా చర్చెస్లో జెండాను ఎగరవేసి ఈ ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు జరిగించాయి. క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆగస్టు నెలలో ఈ 21వ తారీఖు వరకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన సంగతులు ఏంటంటే, 17వ తారీఖున విలియం కేరీ దినోత్సవం కూడా జరుగుతుంది. విలియం కేరీ భారతదేశానికి రావటం వలన అచ్చు యంత్రాన్ని తీసుకుని వచ్చాడు. భారతదేశంలో కొన్ని భాషలకు వ్యాకరణాన్ని ఏర్పాటు చేశాడు, డిక్షనరీలను తయారు చేశాడు. అనేక రకాలైనటువంటి ఉద్యమాల వెనక, సంస్కరణల వెనక సంస్కర్తలను ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. తన కుటుంబాన్ని కూడా మరి ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నా దేవుని పని చేయటంలో ముందుకు వెళ్ళినటువంటి ఒక మహాశయుడు విలియం కేరీ గారు. అదే రీతిగా 19వ తేదీన బెర్నార్డ్ క్లైర్ వాక్స్ అనేటువంటి వేదాంతి మరియు హిమ్స్ పాటల రచయిత యొక్క జ్ఞాపకాన్ని కూడా సంఘము అనుసరిస్తూ ఉంటుంది. ఇక 19వ తేదీనే ప్రపంచ మానవత దినోత్సవం కూడా ఏర్పాటు చేయబడి ఉంది. మానవత్వం కోసమై అందరూ పని చేయాల్సినటువంటి అవసరం ఉందని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా 19వ తేదీనే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, ఫోటోగ్రాఫర్స్ను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్రలో ఎన్నో పిక్చర్స్, ఫోటోగ్రఫీ, వాటి ద్వారా హిస్టారికల్ ఈవెంట్స్ నిక్షిప్తం చేయబడ్డాయి. గొప్ప గొప్ప సంగతులు, హృదయాలను కదిలించేటువంటి సంగతులు కూడా ప్రపంచానికి అందించబడ్డాయి. కనుక వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 20వ తేదీని బైబిల్లోని పాత నిబంధనలో ఉన్న హన్నా కుమారుడైనటువంటి ప్రవక్త అయిన సమూయేలు జ్ఞాపకము, స్మరణోత్సవము సంఘము అనుసరిస్తూ ఉంటుంది. కనుక సమూయేలు 40 సంవత్సరాలు ఒక రాజు వలె, యాజకుని వలె, ప్రవక్త వలె నాయకత్వాన్ని చక్కగా వహించి నడిపించాడు. సమూయేలుకు ముందు ఏలీ నడిపించాడు. ఏలీ కుమారుల వలన వారు పతనమైపోయారు. అలాగే సమూయేలు కుమారులు కూడా సమూయేలు వలె వ్యవహరించినందువలన ఆ ప్రజలు రాజును కోరుకోవటం జరిగింది. తద్వారా దేవునిని తిరస్కరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక మన లిటర్జీ ప్రకారంగా డి సరణలో త్రిత్వం తర్వాతి ఈ 12వ ఆదివారము 3వ ఉపవృత్తంలోని 2వ ఆదివారముగా వస్తుంది. ఈ ఆదివారమున ధ్యానించవలసినటువంటి సంగతి ఏంటంటే, క్రైస్తవ స్వేచ్ఛ, స్వాతంత్రము. పరలోక రాజ్యములో ప్రవేశించిన వ్యక్తులకు దేవుడు కలిగిస్తున్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము. వీటిని దేవుడు ఎలా ఇస్తున్నాడు, మనిషి ఎలా దాన్ని స్వీకరిస్తున్నాడు, ఆ స్వేచ్ఛ స్వాతంత్రములలో ఎలా నడుచుకోవాలి, స్వేచ్ఛ స్వాతంత్రము అని చెప్పబడుతున్నప్పుడు దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి బానిసత్వము అంటే ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనము ధ్యానించాల్సి ఉంటుంది. ఇందుకొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వరకు ఉన్నటువంటి లేఖన భాగము. ఇందులో మనము అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అనేటువంటి మాటను మూలాంశంగా తీసుకొని ధ్యానించుదాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము స్వాతంత్రము, క్రైస్తవ స్వాతంత్రం గురించి ధ్యానము చేస్తూ ఉన్నాము. స్వాతంత్రం అనేటువంటి మాట మనకు వినబడినప్పుడు దేశభక్తి మొదలైనవి కూడా కనపడుతూ ఉంటాయి. దేశభక్తి లేకుండా దేశ పౌరులంగా వ్యవహరించలేం.
కాబట్టి దేశభక్తి మన జీవితాలలో సమృద్ధిగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనకు స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి 1945లో ఆగస్టు 15వ తేదీన. కానీ 1913వ సంవత్సరంలో, అంతకంటే ముందు 42 సంవత్సరాల పూర్వము రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి గొప్ప కవి, మహాకవి, గీతాంజలి వంటి గొప్ప రచనలు రాసినటువంటి ఆయన స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి ఒక పద్యం రాశాడు. అది మాకు 10th క్లాస్లో ఉండేది. ఆ పద్యంలో నుంచి కొన్ని లైన్లు చూద్దాం. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ద ఫ్రీ, వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ డెప్త్ ఆఫ్ ట్రూత్, ఇన్ టు దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ. ఇక్కడ రవీంద్రనాథ్ భక్తుడు, కవి, ఒక తండ్రిని కోరుకుంటున్నాడు, ఒక పితను కోరుకుంటూ ఉన్నాడు. ఎక్కడ భయము లేకుండా మనుషుల మనసు ఉండగలుగుతుందో, ఎక్కడ మనుషులందరూ తల ఎత్తుకుని జీవించగలుగుతారో, ఎక్కడ నాలెడ్జి ఉచితంగా అందించబడుతుందో, ఎక్కడ హృదయములో నుంచి మాటలు సత్యములో నుంచి బయటకు వస్తాయో, అలాంటి పరలోకము వంటి చోట్లోనికి నా దేశాన్ని నడిపించు, అలాంటి స్థితిలోనికి నడిపించు అని రవీంద్రనాథ్ భక్తుడు ప్రార్థించాడు. అయితే ఆ ప్రార్థించే సమయానికి భారతదేశం బానిసత్వంలో ఉంది. యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యూదులతో మాట్లాడే సమయానికి యూదులు కూడా ఒక బానిసత్వంలో ఉన్నారు. అందుకే మీరు నా మాటల యందు నిలిచి ఉండిన యెడల మీరు అప్పుడు సత్యమును గ్రహించెదరు, మీరు సత్యమును గ్రహించెదరు, పైగా సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని చెప్పారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము ఎప్పుడు స్వతంత్రులమే, మేము బానిసలం కాదు, దాసులం కాదు అన్నారు. ఈ మాట వారి యొక్క అవగాహన రాహిత్యానికి, యూద మత నాయకులు, యూద మత పెద్దలు, యూద మతంలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క వేషధారణ జీవితానికి సాదృశ్యంగా కనపడుతున్నది. మేము బానిసలం కాదు అనేటువంటి మాట అబద్ధం కదా. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా. తర్వాత బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళారు కదా. అష్షూరు దేశానికి బానిసలుగా వెళ్ళారు కదా. ఇలా బానిసత్వం వారి జీవితంలో వెంటాడుతుంది. అప్పటికి క్రీస్తు యేసు వారితో మాట్లాడుతున్న సమయానికి కూడా వారు రోమీయులకు బానిసలుగా ఉన్నారు. రోమా వారి తరపుననే పిలాతు అక్కడ ఉన్నాడు, యూదులను పరిపాలన చేస్తూ ఉన్నాడు. హేరోదు కూడా ఆ రోమీల పక్షంగానే అక్కడ పరిపాలన చేస్తున్నాడు. కనుక వారు బానిసత్వంలో, దాసత్వంలో ఉండి కూడా మేము దాసులము కాదు, అబ్రహాము సంతానము అనేటువంటి మాటను వారు మాట్లాడుతున్నారు. సరే, దీని గురించి కూడా మనం తర్వాత చూద్దాం. వారు ఉన్న స్థితి ఏమిటంటే స్లావరీ, బాండేజ్. దీనిని గురించి మొదట మనం చూద్దాం. బాండేజ్ లేదా బానిసత్వం అనేది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి శరీర సంబంధమైన బానిసత్వము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి బానిసత్వము. బాండేజ్ 2 టైప్స్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్. దీనిలో ఫిజికల్ బాండేజ్ని గురించి మనం చూద్దాం. ఇది మొదట పర్సనల్ బాండేజ్, అంటే వ్యక్తిగతంగా బానిస. ఎలా వ్యక్తిగతంగా బానిస అవుతాడు? ఒక మనిషి మరొక మనిషికి తనను తాను అమ్ముకోవడం ద్వారా బానిస అవుతాడు. రెండవది, ఒక కుటుంబము తమలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అమ్ముకొని జీవనాన్ని కొనసాగించే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. కనుక వారి పరిస్థితులను బట్టి ఎవరైనా అమ్ముకుంటే ఆ వ్యక్తి బానిస అయిపోతాడు. యోసేపును అన్నదమ్ములు అలాగే అమ్ముకున్నారు కదా. కనుక యోసేపు బానిస అయిపోయాడు, దాసుడు అయిపోయాడు. రెండవది ఫ్యామిలీ బాండేజ్. ఈ బానిసకు పుట్టినటువంటి పిల్లలు, అతని కుటుంబం కూడా తన యజమానికి బానిసలుగానే ఎంచబడతారు. కనుక ఆ కుటుంబం అంతా కూడా బానిసత్వంలోనే కొనసాగుతుంది. దీన్ని ఫ్యామిలీ బాండేజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత ట్రైబ్ ఆర్ రేస్ ఆర్ క్యాస్ట్, అంటే ఒక తరగతి లేక ఒక కులము లేదా ఒక మతము లేదా ఒక ఏరియా, ఒక జాతి, ఇలా ఏదైనా ఒక ప్రత్యేకత కలిగినటువంటి ప్రజలు, వారందరూ కూడా బానిసలుగా ఎంచబడేటువంటి పరిస్థితులను ఈ ట్రైబల్ బానిసత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఐగుప్తు దేశంలో హెబ్రియులు అనేటువంటి తెగ, హెబ్రి అనేటువంటి సంతతి, హెబ్రి అనేటువంటి రేస్ జాతి వాళ్ళు బానిసలుగా ఎంచబడ్డారు. అలాగే బాండేజ్ ఆఫ్ నేషన్, దేశము బానిసత్వంలో ఉండటం. ఆంగ్లేయుల పరిపాలనలో బానిసత్వాన్ని అనేక దేశాలు అనుభవించాయి.
కాబట్టి ఇలా బాండేజ్ అనేది పర్సనల్గాను ఉంటుంది, కుటుంబం పరంగాను ఉంటుంది, ఒక జాతి లేక ఒక తెగ, కులం మొదలైనటువంటి వర్గాన్ని బట్టి ఉంటుంది, ఒక దేశం కూడా అలాగే ఉండే పరిస్థితులు ఉన్నాయి. గ్రీకులో 2 పదాలు ఉన్నాయి, డ్యూలోస్, డైకనోస్. డ్యూలోస్ అనేటువంటి మాట బానిసత్వము, కట్టు బానిసత్వానికి ఉపయోగించబడినటువంటిది, స్లావరీ, బాండేజ్కి ఉపయోగించబడినటువంటి మాట. డైకనోస్ అనేది హక్కులు కలిగినటువంటి సేవకునికి, సేవకత్వానికి పెట్టబడేటువంటి పదముగా మనము చూడవచ్చు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో వివాహమును కూడా ఒక నిర్బంధము, స్లావరీ, బాండేజ్గా ఎంచడం జరిగింది. 7:15లో చూడండి. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును, అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. ఈ నిర్బంధము అనే చోట బాండేజ్ అనేటువంటి పదము, డ్యూలో అనేటువంటి పదము ఉపయోగించబడింది. కనుక దీన్ని కూడా ప్రాచీన ప్రతులలో బానిసత్వంగా కూడా ఎంచారు. అంటే వివాహమైన తర్వాత బానిసల వలె జీవితాంతం కట్టుబడి ఉండాల్సిందే ఒకరికొకరు అనేటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. రోమపత్రిక 8:15లో ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దాస్యపు బాండేజ్ స్పిరిట్ మనం పొందలేదు. ఆఫ్రికా ప్రాంతంలో బానిసల వ్యాపారమే జరిగేది. బానిసత్వం ఒక శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీని ప్రపంచ బానిసత్వ నిర్మూలన దినోత్సవంగా ప్రపంచం జరిగించుకుంటున్నది. స్లావరీ ఈజ్ ద థెఫ్ట్ ఆఫ్ ఎ లైఫ్. బాండేజ్ లేక బానిసత్వం అనేది ఒక జీవితాన్ని దొంగిలించడమే. దోస్ హూ డినై ఫ్రీడమ్ టు అదర్స్ డిజర్వ్ ఇట్ నాట్ ఫర్ దెమ్సెల్వ్స్. అబ్రహాం లింకన్ గారు అంటాడు. అమెరికా దేశంలో బానిసత్వ నిర్మూలనకు చట్టాన్ని చేసినటువంటి మహానుభావుడు అబ్రహాం లింకన్. ఆఫ్రికాలో బానిసత్వ నిర్మూలన కోసమై పోరాడినవాడు నెల్సన్ మండేలా. ఈ మన దగ్గరలో ఉన్న ఆసియా కంట్రీస్లో మయన్మార్ మొదలైన ప్రాంతాల్లో ఆంగ్ సాన్ సూకీ అనేటువంటి ఒక స్త్రీ అలాంటి పోరాటం చేస్తుంది. భారతదేశపు స్వాతంత్రోద్యమంలో గాంధీ మొదలైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు పాలుపంపులు పొందారు. భారతదేశపు నిమ్న కులాలు మొదలైన వాటి యొక్క స్వాతంత్రం కొరకై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్గతమైనటువంటి ఉద్యమాన్ని జరిగించాడు. ఇలా ఒక్కొక్క రీతిలో ఉన్నటువంటి ఒక్కొక్క రకమైన బానిసత్వం కొరకు దాన్ని తీసివేయటం కోసమై ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు మనము చూడవచ్చు. స్లావరీ అండ్ ఫ్రీడమ్ కెనాట్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఎర్నెస్ట్ రోజ్ అనేటువంటి వ్యక్తి అంటారు. అంటే స్లావరీ, బానిసత్వము మరియు స్వాతంత్రము, ఈ రెండు కలిసి జీవించలేవు అని తెలియజేస్తాడు. మరి ఆ కాలంలో ఈ బానిసలకు ఎప్పుడు విముక్తి ఏమిటి అంటే ఒక సూక్తి ఉంటుంది, డెత్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్లావరీ అని. అంటే చచ్చిపోవడమే, చావే వారి యొక్క జీవితానికి స్వాతంత్రము అని చెప్పబడేటువంటి మాట. ప్రియ స్నేహితులారా, హిబ్రూ గ్రంథాలైనటువంటి మిష్నా, టాల్ముడ్ మొదలైన వాటిలో కూడా ఈ బానిసత్వమును గూర్చినటువంటి కొన్ని సంగతులు రాయబడ్డాయి. వాటిలో మహాసభ వారు తీర్పు తీర్చే సందర్భాలలో కొన్ని రకాల కేసులు ఎలా వచ్చాయో కూడా తెలియచేయబడ్డాయి. దానిలో ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియచేస్తాను. ఆ కేసులు ఏంటంటే, ఒక స్త్రీని ఒక యజమాని మరొక యజమానికి అమ్ముకుంటే, అంటే బానిసను, తన బానిస స్త్రీని ఇంకొక యజమానికి అమ్ముకుంటే, అంటే అది డబ్బులకైనా అమ్ముకోవచ్చు, బంగారానికి అమ్ముకోవచ్చు, లేదా వస్తు మార్పిడి, ఏదైనా పశువులను తీసుకొని కూడా అలా ఇవ్వచ్చు. ఇలా ఏదో ఒక రీతిగా అమ్ముకుంటే, ఒకవేళ ఆమెకి కొద్ది రోజుల తర్వాత బిడ్డ పుట్టిందనుకోండి, అప్పుడు ఈ అమ్మినటువంటి యజమాని మహాసభకు, కోర్టు దగ్గరకు వచ్చేవాడట. వచ్చి ఆమె నా దగ్గర ఉండగా, నా ఆధీనంలో ఉండగా బిడ్డను గర్భం దాల్చింది కాబట్టి నేను ఆమెను మాత్రమే అమ్మాను కానీ బిడ్డను అమ్మలేదు కనుక ఆ పుట్టిన బిడ్డను వెంటనే నాకు ఇవ్వండి అని వాయిదా వేసేవాడు. అతను వ్యాజ్యం వేసేవాడట. అలాగే ఆమెను బానిసగా కొనుక్కున్నటువంటి మరొక యజమాని కూడా వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత బిడ్డ పుట్టింది కాబట్టి ఆ బిడ్డ నాకు బానిస, నాకు సంబంధించిందే కానీ ఆ పూర్వ యజమానికి సంబంధించింది కాదు అని. ఇలాంటి సందర్భాల్లో మహాసభ వాళ్ళు చూడండి, సన్హెడ్రిన్ మహాసభ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, బిడ్డను నరికి లేదా 2 సగాలు చేయలేరు కాబట్టి ఒక సగం ఒకరికి, ఒక సగం ఒకరికి సంబంధించి ఉంది కనుక ఎవరైనా ఒక సగాన్ని చెల్లించి అవతల వ్యక్తికి తన యొక్క విలువను చెల్లించి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోవచ్చు అని సెలవిచ్చేవారంట, తీర్పులు ఇచ్చేవారంట. చూడండి, ఇక్కడ పుట్టినటువంటి నవజాత శిశువును
తల్లిని వేరు చేయటం అనేటువంటి మానవతా దృక్పథం లేకుండా ఒక స్త్రీ తన బిడ్డను పొందినప్పుడు ఆమెకు తన బిడ్డ పట్ల ఉన్నటువంటి బాధ్యతలు, ప్రేమ, అభిమానాలు కనీసం దృష్టిలో ఉంచుకోకుండా, పుట్టినటువంటి శిశువు ఏ పాపము ఎరుగనటువంటి ఆ శిశువు తనకు తాను ఏమీ ఆలోచించుకునే స్థితిలో ఉన్నప్పుడు తల్లి యొక్క సహాయం కావాల్సిన స్థితిలో ఆమెను తల్లి నుండి వేరు చేయటానికి కూడా ఈ యూదుల కోర్టు ఒప్పుకుందంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం. మిష్నాన్ గురించి చెప్పేటువంటి రబ్బీలే నేటి కాలంలో ఈ మాటలు తెలియచేస్తారు. కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే బానిస యొక్క బ్రతుకు ఎలాంటిదంటే, ఇంటిలో ఉన్నటువంటి పశువు బ్రతుకు ఎలాంటిదో బానిస బ్రతుకు కూడా అలాంటిదే. పశువును మనం కొంటే దాన్ని తాడుబెట్టి కట్టేస్తాం, అది మనకు మాత్రమే చెందిద్ది. అది బిడ్డలను కనిన ఎడల, పొందిన ఎడల ఆ బిడ్డలు కూడా మనకే చెందుతాయి, కానీ దానికి చెందవు. అంటే పశువు ఒక ఆస్తిలాగా, జీవము కలిగినటువంటి ఒక ప్రాణిలాగా కాకుండా ఒక ఆస్తిలాగా చూడబడుతూ ఎలా ఉందో అలాగే బానిసను కూడా చూడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. హిబ్రూ భాషలో అబోధ అనేటువంటి మాటను ఈ బానిసత్వమును గురించి తెలియచేయటానికి ఉపయోగిస్తారు. ఈ మాట హిబ్రూ భాషలో రాసేటప్పుడు 18వ అంకె వస్తుందంట దాని విలువ. కనుక 18వ అంకెను గురించి హెబ్రీలు అంటే యూదులు చాలా గొప్ప గొప్ప భావాలు కలిగి ఉంటారు, కానీ అదే సందర్భంలో ఇలాంటి బానిసత్వానికి సంబంధించిన సంగతులు కూడా ఉన్నాయని తెలియజేసుకుంటూ ఉంటారు. మరి ఆ స్త్రీ బిడ్డను వేరు చేస్తే ఆ బిడ్డకు పాలు, ఆ బిడ్డ పెరగటం, ఆ పసిబిడ్డను ఈ యజమాని ఆ బానిస బిడ్డను తన ఇంట్లో బిడ్డలాగా చూసుకుంటాడా? ఆ నవజాత శిశువు పరిస్థితి ఏమిటి? మనకి ఒక 20-30 సంవత్సరాల క్రితం ఒక పాట వినబడేది, జోలాలి పాడాలి పాపాయి ఆపాలి, నీ గోల నీ ఏడుపు ఆపాలి అనేటువంటి పాట. సామాజిక ఉద్యమ నేత అయినటువంటి యు సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ప్రజానాట్య మండలి వారి సందర్భంలో ఈ పాటను రాశాడు. దీనిలో అతడు పొలము నుంచి రమ్మని, పాలిచ్చి పొమ్మని, అమ్మని రమ్మని నేను కాకితో కపురంపాను. కాకితో కపురంపితే ఆ కాకి చేరలేదో, ఆ కపురు అందలేదో, మా అమ్మ రాలేదు, మా బుజ్జి ఏడుస్తుంది, నేనేం చేయాలి అని ఒక అక్క తన చెల్లిని గురించి ఏడుస్తూ ఉంటుంది. బాలింత అయినటువంటి స్త్రీ తన పెద్ద బిడ్డను చిన్న బిడ్డ దగ్గర, శిశువు దగ్గర కాపలాగా పెట్టి పొలం పనికి వెళ్ళినటువంటి పేదరికపు స్థితుల్లో ఆ చిన్న బిడ్డల దగ్గర జరిగేటువంటి సంఘర్షణ బాధాయుతమైనటువంటి సంఘటన. అలాగే అమ్మ రాలేదని, ఆకలాగలేదని బొమ్మ తెచ్చి ఇవ్వనా, ఆ బొమ్మ కూడా లేదు, మా నాన్న బొమ్మ కూడా కొనలేని పేదవాడు అని ఆ బిడ్డ తెలియజేస్తూ ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా ఈ పాట కూడా ఇలాంటి బానిసత్వపు పరిస్థితుల్లో నుంచి పుట్టిందే. పూర్వకాలంలో గడీలు నిర్వహించేవారు, నవాబులు మొదలైన వారు, ఆంగ్లేయులు, స్త్రీలు బాలింత అయ్యుండి ఒకవేళ పనికి వస్తే ఆమె తిరిగి వెళ్ళి తన బిడ్డకు మధ్యలో పాలిచ్చి రావాలి అంటే వారి చేతిలో ఆమె పాలు పిండి చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఎంతటి ఘోరమైన పరిస్థితులు బాలింతలైనటువంటి స్త్రీలు ఎదుర్కొన్నారో మనము చూడవచ్చు. కనుక ప్రియులారా, అలాంటి బానిసత్వాన్ని దేవుడు విమోచిస్తున్నాడు, తీసివేస్తానంటున్నాడు. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అని తెలియచేస్తున్నాడు. క్రైస్తవ్యము ప్రపంచంలో ఎక్కడెక్కడికి వెళ్ళిందో అది మూఢ విశ్వాసాలను తొలగిస్తుంది, ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది, విజ్ఞానాన్ని, సుజ్ఞానాన్ని మనుషులకు అందించేదే క్రైస్తవ్యము. ఒకవేళ క్రైస్తవ్యములో మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలను ఎవరైనా పెంచి పోషిస్తూ ఉంటే అలాంటి బోధకుడు సరైన బోధకుడు కాదు. అతనికి దేవుని ఉద్దేశాలు, పరిశుద్ధ గ్రంథము అర్థము కాలేదు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆత్మీయ బానిసత్వాన్ని చూసినట్లయితే, ఆత్మీయ బానిసత్వంలో సాతానుడు కొన్ని రకాలైనటువంటి ఆయుధాలు లేదా కొన్ని రకాలైనటువంటి పరికరాలు ఉపయోగించి మనిషిని ఆత్మీయ బానిసత్వంలో ఉంచుతాడట. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. నంబర్ 1, షేమ్, సిగ్గు, బిడియము, లజ్జ. ఇది మొదటి ఆయుధము. చూడండి, ఏదైనా వనంలో ఆదాము అవ్వలు దేవుని ఎదుటకు రావటానికి సిగ్గుపడ్డారు. వారు చెట్టు చాటును దాక్కున్నారు. నేడు సంఘాలలో కూడా అనేకులు దేవుని నామమును మహింపరచడానికి, దైవ కార్యక్రమాల్లో ముందుకు వచ్చి పాల్గొనడానికి ఈ సిగ్గు అనేటువంటి సంగతి ద్వారానే వెనక్కి వెళ్ళిపోతుంటారు. చెట్టు చాటును దాక్కున్న ఆదాము వలె ఉంటూ ఉంటారు.
పాటలు పాడటానికి ముందుకు రారు, ఏదైనా పని చేయటానికి ముందుకు రారు, దేవుని నామాన్ని ఎదుటి వారికి తెలియచేయటానికి ముందుకు రారు. ఇలా సిగ్గుతో, బిడియంతో మొదలైన వాటితో సాతానుడు మనలను అరికడతాడు. రెండవదిగా టోర్మెంట్, అంటే ఒక గొప్ప బాధ అని చెప్పుకోవచ్చు. ఇది రెండు రకాలుగా, స్పిరిచువల్గాను, సైకలాజికల్గాను, ఫిజికల్గా ఎలా ఉంటుంది? శరీర సంబంధమైనటువంటి బాధ, పీడన, అంటే అపవాది శరీరాన్ని పీడించటం. ఒకసారి యేసుక్రీస్తు వారు కొండ దిగి వస్తున్నప్పుడు కొండ కింద ఒక పిల్లవాడు విలవిల్లాడుతూ నురుగు కక్కుతూ ఉంటాడు. ప్రభువు అక్కడ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు ఆయన వెళ్ళగొట్టాడు. ఇది సాతాను చేసేటువంటి రెండవ రకమైనటువంటి ఆయుధం, పరికరం, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, ముందుకు వెళ్లకుండా ఆపటానికి, బయటికి రాకుండా ఉంచడానికి. దీనిలోనే మరొకటి సైకలాజికల్గా సంఘర్షణాత్మకమైన పరిస్థితులను మనకు కలిగించడం, మానసిక ఆందోళన మొదలైన వాటిని కలిగించి దైవ విషయాల్లో ముందుకు రాకుండా ఆపుతూ ఉంటాడు. ఇక మూడవదిగా ఫియర్, భయము వలన దేవుని పనులు, మంచి పనులు చేయలేరు. ఏది చేసినా సమస్యను ఊహిస్తాం, ప్రతిదాని వెనక ఏదో ఒక ప్రాబ్లంను ఊహిస్తూ ఉంటాం. అలా ఊహించినప్పుడు మనం ముందుకు వెళ్ళి ఏ పని చేయలేం, గడప దాటి ముందుకు వెళ్ళలేం, గడప లోపలే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం, ప్రతిదానికి నింద వేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఫియర్, వేర్ ద మైండ్ వితౌట్ ఫియర్ అని ఠాగూర్ అన్నాడే, భయము లేకుండా మనసు ఉండేటువంటి స్థలము, అది పరలోకం అని చెప్పాడు ఆయన. అలాంటి పరలోకంలోనికి, ఆ స్థితిలోకి మమ్మల్ని నడపమన్నాడు. ఇక్కడ భయము అనేది ఒక నరకము, ఒక చీకటి, మనిషిని కట్టిపడేసేటువంటి ఒకటి. తలాంతులు ప్రభు ఇచ్చినప్పుడు ఒక తలాంతు తీసుకున్నవాడు దాన్ని తీసుకుని వెళ్ళి భూమిలో దాచిపెట్టాడు. వాడు, నువ్వు విత్తని చోట కోసేవాడు అని, కూర్చుకునేవాడు అని నాకు తెలుసు, అందుకే నేను భయం వేసి ఇక్కడ పెట్టాను, ఇది నీకు అప్పగిస్తామని చెప్పేసి అని భూమిలో దాచిపెట్టానని చెప్తాడు. ఇక్కడ వాడు పిరికితో, భయంతో ఆ పని చేయలేదని మనం చెప్పుకోవచ్చు. కనుక పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈ పిరికివాడు తనకివ్వబడిన తలాంతును ఉపయోగించలా, దాన్ని దాచిపెట్టాడు. సాతానుడు పిరికితనం, భయాన్ని మన మీద ప్రయోగించి, మనలో పుట్టించి, మన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించకుండా చేస్తూ ఉంటాడు. నాలుగవది గిల్ట్, అంటే వ్యక్తి తన పూర్వ విషయాలు, పాత విషయాలు, నిన్న జరిగిన విషయాలు, మొన్న జరిగిన విషయాలు, వీటిని బట్టి ఆలోచించుకుంటూ బాధపడుతూ ముందుకు వెళ్ళలేక ఆగిపోయేటువంటి పరిస్థితులు కల్పించబడటం. ప్రతిదానికి అయ్యో అలా చేశానే, ఇలా చేశానే, ఇలాగని ఎంతసేపు దేవుడు క్షమించిన విషయాలను కూడా, క్షమించమని దేవుని దగ్గర అడిగిన విషయాలను కూడా అవి క్షమించబడలేదన్నట్లుగా భావిస్తూనే వాటితోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వాటిని విడిచి ముందుకు వెళ్ళలేని వాడిగా ఉంటూ ఉంటాడు. ఐదవదిగా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానము లేకపోవడం. దీని గురించి ముందు ఇంకా కొంచెం చెప్పుకుంటాం. జ్ఞానము లేకుండా చేయటం, అజ్ఞానములో ఉండేటట్టు చేయటం, జ్ఞానాన్ని నేర్చుకోకుండా పాడు చేయటం. ప్రియ సహోదరులారా, జ్ఞానము లేకపోవటం కూడా సాతానుడు మన మీద వేసినటువంటి వలలో ఒక రకమైనటువంటి వల. దీనివల్ల మనము ఆత్మీయ బానిసత్వాన్ని కలిగి ఉంటాం. ఆరవదిగా అన్బిలీఫ్. ఏంటి అన్బిలీఫ్ అంటే? అవిశ్వాసము, విశ్వసించలేనితనం. దేవునిని విశ్వసించలేడు, దేవుని శక్తిని విశ్వసించలేడు, దేవుని ప్రేమను విశ్వసించలేడు, దేవుడు క్షమించి హక్కును చేర్చుకుంటాడని నమ్మలేడు. కానీ ఏమి నమ్ముతాడంటే దేవుడు కోపగించుకుంటాడు, దేవుడు శిక్షిస్తాడు. ఇలాగూ దేవుని కంటే సాతానుడు, మనం దేవుడు అంటే సాతానుడు వచ్చి మన మీద పడిపోతాడు అని సాతాను శక్తిని నమ్ముతుంటాడు. అంటే పాజిటివ్ వైపు నమ్మకం కంటే నెగటివ్ వైపు నమ్మకాన్ని ఎక్కువగా ఉంచుకుంటూ ఉంటాడు. దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవాలి, కానీ దేవునితో పాటుగా అపవాది మీద కూడా, వాడి బలం మీద కూడా నమ్మకాన్ని మనం పెంచుకోకూడదు. ఇలాంటివి తప్పు నమ్మకాలు, ఇలాంటి అన్బిలీఫ్, ఈ 6 రకాలైనటువంటి విషయాల ద్వారా అపవాది మనుషులను బానిసత్వంలో బంధించి ఉంచుతాడని తెలియచేయబడుతున్నది. ఇక మనిషి ఆత్మీయ బానిసత్వంలోకి ఎలా వెళతాడు అనేటువంటి సందర్భాన్ని చూసినట్లయితే, మొదటి స్థాయిలో అజ్ఞానము. ఇందాక చెప్పుకున్నాం కదా అజ్ఞానం గురించి. తండ్రి అయినటువంటి దేవుడు తెలియచేస్తున్నాడు యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు, చెరలోకి, బానిసత్వంలోనికి వెళుతున్నాడు. జ్ఞానము లేకయే.
కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేస్తుంది అని చెప్పబడింది. ఈ గురుడితనము, ఈ అజ్ఞానము, దేవుని గురించి తెలుసుకోలేనటువంటి అజ్ఞానము స్థితి, అంటే దేవుని గురించి వినటానికి ఒప్పుకోరు, తెలుసుకోవాలని అనుకోరు, ఎవరైనా చెప్పినా ఊరుకోరు, అలా చెప్పేవారిని దూరంగా ఉంచుకుంటారు, మంచిని చెప్పేవారిని దూరంగా ఉంచుకుంటారు, చెడును చెప్పేవారిని దగ్గరగా ఉంచుకుంటారు. చిన్న కుమారుడి యొక్క మొదటి స్థితి ఇదే. తండ్రి మాటల కంటే స్నేహితుల మాట విన్నాడు, దూరదేశం వైపు అతడు దృష్టిని నిలిపాడు. రెండవ స్థాయిలో వ్యక్తి మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వడు, తనకు కూడా ఇవ్వడు, ఇహలోక సంబంధమైన ఆకాంక్షలు మొదలైన వాటికి ఇస్తూ ఉంటాడు. చిన్న కుమారుడు దూరదేశము మీద ఉన్నంత దృష్టి, ప్రథమ స్థితి తండ్రికి కానీ కుటుంబానికి కానీ ఇవ్వలేదు కనుక అతడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి తెగతెంపులు చేసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. అలాగే మనిషి కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఇహలోక సంబంధమైన వాటికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ తాను చివరికి నాశనంలోనికి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. మూడవ స్థాయిలో మనం చూస్తే నాశనంలో జోగిపోతూ అక్కడే ఇంకా ఏదైనా ఫలితాన్ని, సహాయాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. ఇక్కడ ఫిజికల్, మెంటల్ స్ట్రగుల్ అనుభవిస్తూనే అక్కడే దానికి కారణమైనటువంటి చోట్లోనే సహాయం కొరకు కూడా ఎదురు చూస్తుంటాడు. చిన్న కుమారుడు కూడా ఏ దూరదేశం వెళ్ళాడో అక్కడ అన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ అక్కడే ఏమైనా తిండి దొరికిద్దేమోనని వెతుకుతూ అక్కడ పందులు కాసేటువంటి స్థితికి దిగజారిపోయాడు. ఇది ఎలా మనిషి ఒక ఆత్మీయ బానిసత్వంలోకి వెళ్ళిపోతాడనేటువంటి సంగతిని మనము చూడవచ్చు. ఇక మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయము, ప్రతి మనిషిలో ఉండేటువంటి ఒక అభిప్రాయం. అదేంటంటే ఐ ఆమ్ నాట్ స్లేవ్, ఐ ఆమ్ నాట్ సిన్నర్, ఐ ఆమ్ నాట్ బ్యాడ్ మ్యాన్. ఇలాగూ ప్రతి మనిషి తనను గురించి మంచిగా ఊహించుకుంటాడు, చెడు కాదు అని భావించుకుంటుంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 33, 34, 35 వచనాల్లో కూడా చూస్తే యూదులు యేసుక్రీస్తు వారితో ఏమన్నారంటే, మేము ఇప్పుడు ఎవ్వరికి దాసులము కాదు, మేము అబ్రహాము సంతానము, స్వతంత్రులము అని మాట్లాడారు వాళ్ళు. ప్రతి మనిషిలో ఈ లక్షణం ఉంటుందండి. నేను చెడ్డోడిని కాదు, నేను మోసగాడిని కాదు, నేను దుర్మార్గుని కాదు అనేటువంటి లక్షణం, అభిప్రాయం ప్రతి మనిషిలో ఉంటుంది. అయితే అసలు ఆత్మీయ బానిసత్వం అంటే ఏమిటో ఇప్పుడు కొన్ని సంగతులు చూద్దాం. నంబర్ 1, నీతి లేని అపవిత్రమైన స్థితిని కలిగి ఉండటమే ఆత్మీయ బానిసత్వం. చూడండి, ఈరోజు మనము ఫ్రీడమ్, స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ స్వాతంత్రం లేని స్థితి ఏంటో దాని గురించి మనం చూస్తున్నాం, ఎక్కువగా దాన్ని చూస్తున్నాం. ఇది తెలుసుకుంటే మన జీవితాల్లో మనం కూడా స్వాతంత్రాన్ని గురించిన అవగాహన కలిగి ఉంటాము. నీతి లేనటువంటి అపవిత్రమైన స్థితి కలిగి ఉండటమే. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు నీ ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నవని తెలియజేస్తూ ఉంటాడు. రోమా 1:24లో కూడా తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అని వారి గురించి తెలియచేయబడుతుంటుంది. లోకంలో ఉన్నటువంటి ప్రజల గురించి కూడా తెలియచేయబడుతుంది. కనుక నీతి లేని స్థితి, అపవిత్రమైనటువంటి జీవితం జీవించటమే బానిసత్వము. రెండవదిగా అజ్ఞానము. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రజలు ఎలా అజ్ఞానులు అవుతున్నారు ఏమిటి అనేటువంటి విషయాన్ని. అజ్ఞానంగా జీవించడం. ఈ అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం, జ్ఞానాన్ని స్వీకరించకపోవటం, వెలుగును లోనకి తీసుకోలేకపోవటం. ఆ వెలుగు లోకములో చీకటిలో సంచరించున్నది, కానీ లోకము దాని క్రియలు చెడ్డమైనందున దానిని గ్రహింపలేదు, వెలుగును గ్రహింపలేదు. చీకటి వెలుగు గుర్తుపెట్టుకోండి, గ్రహించడం కాదు, తోసుకుంటూ ఉంటాయి ఒకదాని ఒకటి. గ్రహించడం అంటే ఒక స్పాంజీ, నీళ్లు వేరుగా ఉంటాయి. నీళ్లను స్పాంజీ మీద వేసినా లేదా స్పాంజీని నీళ్లలో వేసినా నీళ్లను స్పాంజీ స్వీకరిస్తుంది, స్పాంజిలోకి నీళ్లు కూడా ప్రవేశిస్తాయి. ఈ రెండిట్లో కూడా ఆ గుణం ఉంటుంది. ఇక్కడ వెలుగు చీకటిలో ఆ గుణం ఉండదు. వెలుగు వస్తూ ఉంటే చీకటి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ వెలుగుతో మెర్జ్ అయిపోదు, కలిసిపోదు, స్వీకరించి తాను కూడా వెలుగుగా మారిపోదు. పాపమునకు, నీతికి, పవిత్రతకు ఇలాగే ఎప్పుడూ తేడా ఉంటూ ఉంటుంది. అజ్ఞాని జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా జ్ఞానవంతుడవుతాడు, కానీ చీకటిగా మిగిలిపోవటానికి కారణం ఏంటంటే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును అని తెలియజేస్తున్నాడు. జ్ఞానమును విసర్జించుట. ఏది జ్ఞానము? నీ ధర్మశాస్త్రము జ్ఞానమునిస్తూ ఉన్నది, నీ ఆజ్ఞలు జ్ఞానమును కలిగిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క జ్ఞానము
దేవుని వాక్యము ద్వారా మనకు కలుగుతుంది. వాక్యాన్ని త్రోసివేసేటువంటి వారు జ్ఞానము లేనివారు. నేను చాలామంది క్రైస్తవులు వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని తెలుసుకోరు, వాక్యాన్ని గుర్తించరు. వాక్యంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఏంటి, అసలు వాక్యం ఏం చెబుతుందని చదివి దాని నుంచి అవగాహన పొందటం కంటే కూడా ఎవరు ఏది చెబితే అది వింటూ మాయలకు, భ్రమలకు ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉన్నారు. కనుక చాలామంది మోసగాళ్ళైనటువంటి సేవకులు బ్రతుకుతూ ఉన్నారు. నీతిమంతుల కంటే, మంచివారి కంటే, యథార్థంగా సేవ చేసేవారి కంటే మోసకరంగా సేవ చేసి సేవ చేయటము లాభ సాధనం, ఒక వ్యాపార సాధనం ఎలాగో అలాంటి లాభ సాధనంగా భావించుకొని వారు విపరీతముగా గొప్ప గొప్ప వారిగా ప్రదర్శింపబడుతున్నారు. దీనికి కారణం వాక్యము వినని, వాక్యము ఎరుగని క్రైస్తవ అజ్ఞాన స్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక బానిసత్వం. సాతానుడు ఈ బానిసత్వంలో వర్ణిస్తున్నాడు. వాక్యాన్ని వింటే, వాక్యాన్ని తెలుసుకుంటే వాళ్ళు మారుమనసు పొందుతారు, నిజాయితీగా బ్రతుకుతారు. అలా బ్రతికితే సాతానుడికి సంతోషం ఉంది, పరలోక రాజ్యానికి వెళ్తారు. కనుక వీళ్ళు నాశనం అవ్వాలంటే సత్యాన్ని తెలుసుకోకూడదు, అబద్ధ విషయాలను వాళ్ళు పోగు చేసుకోవాలి. మూడవది, ఏమీ చేయలేని స్థితిలో, బలహీన స్థితిలో ఉండటమే బానిసత్వం, ఆత్మీయ బానిసత్వము. చూడండి, యేసుక్రీస్తు వారిని గురించి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటుంటారు. దానికంటే ముందు ఆమోసు గ్రంథంలో కూడా ఆమోసు ప్రవక్త, అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకపోండును. తప్పించుకొనలేడు, రక్షించుకొనలేడు. ఆమోసు 2:14. ఎవరు? వేగంగా పరిగెత్తేవాడు తప్పించుకోలేడంట, పరాక్రమశాలే తప్పించుకోలేడంట, బలాఢ్యుడు ప్రాణం రక్షించుకోలేడంట. అంటే ఏమి చేయలేని స్థితి. అన్నీ ఉన్నాయి కానీ ఏమి చేయలేని స్థితి. దీనినే యూదులు ఒప్పుకున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనంలో ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళకి గొప్ప దేవాలయం ఉంది, గ్రంథం ఉంది, అధికారం ఉంది, హోదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ చేయలేనటువంటి వారు, ఏమీ చేయలేని స్థితి, నిస్సత్వ స్థితి. కానీ యేసుక్రీస్తు వారు అన్నీ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు. ఇదే బానిసత్వం, ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోవడమే బానిసత్వము. నాలుగవదిగా తమకే దిక్కుండదో వేరే వాళ్ళకి మేము మీకు అండగా ఉన్నాం అనేటువంటి మాట మాట్లాడటం. తాను దూర సందు లేదు, మెడకు ఒక డోలని ఒక సామెత ఉంటుంది వెనకటికి. అలాగే ఇక్కడ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళే స్వాతంత్రం లేదు, వాళ్ళకే అధికారం లేదు. అధికారం అంతా హేరోదు దగ్గర, పిలాతు దగ్గర, కైసరు దగ్గర ఉంది. అలాంటి పరిస్థితుల్లో మేము అధికారంలో ఉన్నాం, మీకేమైనా చేస్తామని ప్రజలను మభ్యపెట్టుట, భ్రమపరచుట మొదలైనటువంటి విషయాలు వాళ్ళు చేస్తుంటారు. యోహాను 11:49-50 మొదలైన విషయాలు ఈ సంగతిను తెలియచేస్తుంటాయి. కనుక ప్రియ స్నేహితులారా, ఇది 4వ విషయము. ఇక అలాగే అసత్యమునకు వీళ్ళు ఎలా బానిసలవుతూ ఉన్నారు అని చూసినట్లయితే, సత్యమును వినకపోవటం, సత్యాన్ని గ్రహించకపోవటం అని మనం చెప్పుకున్నాం కదా. హోషేయ గ్రంథంలో, నువ్వు నాకు యాజకుడు కూడా ఉండటానికి వీలు లేదు, నీవు నా ధర్మశాస్త్రమును, ఈ జ్ఞానమును నీవు విసర్జించావు గనక నేను నిన్ను విసర్జిస్తున్నాను. మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా ప్రజలు జ్ఞానము లేక చెదరిపోతున్నారు, చెరపట్టబడుతున్నారు అని తెలియచేస్తున్నారు. కారణం ఏంటంటే, ఆ కాలంలో ప్రవక్తలు ఎలా ఉన్నారంటే, ప్రవక్తలు మోసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం, నేను మిమ్మును తోలివేయనట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలు నశించునట్లును, వారు నా నామమును బట్టి అబద్ధముగా ప్రవర్తిస్తున్నారు. యెహోవా నామములోనే అబద్ధంగా ప్రవచించడం. యేసుక్రీస్తు వారి నామములో నేడు అబద్ధాలు ప్రవచిస్తున్నటువంటి వారు, అబద్ధాలు చెబుతున్నవారు ఎందరూ లేరు. ఆనాడు కూడా ఇలాగే ఉన్నారు, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉపయోగించుకునేవారు. మరి శాస్త్రులు ఎలా ఉన్నారు? ప్రవక్తలు ఎలా ఉంటే శాస్త్రులు ఎలా ఉన్నారు? ధర్మశాస్త్రాన్ని తెలియచేయవలసిన వారు ఇర్మియా 8:8, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్దనున్నదని మీరేలందరూ. నిజమే, కానీ శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. అంటే ధర్మశాస్త్రం మీ దగ్గర ఉందని నిజమే, మా దగ్గర ఉందని మీరు అంటున్నారు, ఆ మాట నిజమే, కానీ మీ కల్లకలము, మీ యొక్క అబద్ధ జీవితము, అబద్ధ ప్రవర్తన, అబద్ధ స్థితి ఆ ధర్మశాస్త్రాన్ని కూడా అబద్ధ భాష్యం చెప్పిస్తూ ఉంది. మీరు అబద్ధ భాష్యాన్ని ప్రజలకు చెబుతున్నారు. అంటే
ఆ కాలంలో యాజకులు ధర్మశాస్త్రాన్ని త్రోసివేశారు. రెండవది ప్రవక్తలు అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, అబద్ధ ప్రవచనాలు. మూడవది ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాల్సినటువంటి శాస్త్రులు కూడా ధర్మశాస్త్రాన్ని అబద్ధమైన వంచనా విధానంలో వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఇక చివరిగా నాలుగవదిగా ప్రజలు కూడా ఎలా ఉన్నారయ్యా అంటే, మనుషులు కూడా ఎలా ఉంటారు? తిమోతి మొదటి పత్రిక 4:4 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆ సత్యం ఇంత ప్రబలం. దీనికి కారణం ఏంటంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని కాలము. అనుకూలమైనటువంటి వారిని పోగు చేసుకునేటువంటి కాలం స్వకీయ దురాశలకు. చూడండి, నేడు కొన్ని సంఘాల్లో పాస్టర్ గారుల్ని సంఘము లేదా సంఘ పెద్దలు ఎంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సంఘాల్లో అధికారులు సంఘానికి పాస్టర్లను పంపించే పరిస్థితులు ఉన్నాయి. ఇండివిజువల్గా సేవ చేసుకునేటువంటి సహోదరులకు ఇండివిజువల్ సంఘాల్లో ఈ పరిస్థితి లేదు. ఇది వ్యవస్థాగతంగా ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నాయి. అయితే ఎలాంటి దైవ సేవకులను ఎన్నుకుంటూ ఉన్నారు? నిజాయితీ కలిగిన వారిని ఎంతమంది ఎన్నుకుంటూ ఉన్నారు? మాకు నిజాయితీ కలిగిన దైవజనుడు కావాలి, మాకు వాక్యాన్ని క్రమంగా బోధించగలిగినటువంటి దైవజనుడు కావాలి, ప్రవర్తన క్రమంగా పరిశుద్ధమైన మంచి ప్రవర్తన కలిగిన వాడు, దుష్ట ప్రవర్తన లేనిటువంటి దైవజనుడు మాకు కావాలి, భక్తి కలిగినటువంటి దైవజనుడు మాకు కావాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ప్రియ సహోదరి సహోదరులారా, అది మీకే తెలుసు, మీకు దాన్ని వదిలిపెడుతూ ఉన్నారు. అయితే అది రైట్ అని నేను చెప్పట్లేదు. అది ప్రమాదకరమైన పరిస్థితి, నాశనానికి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి. కనుక మనము యథార్థమైన పవిత్రమైన మనస్తత్వం కలిగిన వాక్యాన్ని క్రమంగా బోధించగలిగినటువంటి సేవకులను ఎప్పుడు కూడా కోరుకునేదిగా సంఘం ఉండాలి. బెరయా సంఘాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి అందరూ కూడా. బెరయా సంఘము వాక్యాన్ని చెబితే ఒక దైవజనుడు అది నిజంగా అలాగే ఉందా, అతను ఏమన్నా అబద్ధాలు చెబుతున్నాడా అని పరిశీలన చేసేవాళ్ళంట. అలాంటి పరిశీలన చేయగలిగినటువంటి సంఘంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇదంతా కూడా అసత్యమునకు బానిసత్వము అనేది ఒక పాయింట్. రెండవది పాపమునకు బానిసత్వం. ఈ అసత్యమైనటువంటి బానిసత్వంలో నుంచి సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని ప్రభువు చెప్పినట్లు ఆయన వాక్యాన్ని, ఆ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 ఏముంది? సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. కనుక వాక్యాన్ని ఎవరు చదువుతారో, వాక్యాన్ని ఎవరు ధ్యానిస్తారో, వాక్యాన్ని ఎవరు అంగీకరిస్తారో, వాక్యం పట్ల ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో వారు ఈ అజ్ఞానాన్ని తీసివేసుకోగలుగుతారు, జ్ఞానంలోనికి నడిపించబడతారు. చూడండి, ఆ నది ఒడ్డున కూర్చున్న వారిలో ఒక స్త్రీ హృదయాన్ని దేవుడు తెరిచాడు. ఆమె వారి యొక్క బోధయందు వాక్యమందు లక్ష్యముంచి విందంట. దేవుని వాక్యాన్ని విని రక్షణ పొందినటువంటి స్త్రీ లూదియా. నీవెలా రక్షింపబడ్డాననేటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? చాలామంది ఏవేవేవో సాక్ష్యాలు చెబుతుంటారు. దయచేసి గమనించండి, అద్భుతాలు చూడటం ద్వారా కాదు, వాక్యాన్ని విని రక్షణ పొందటం శ్రేష్టమైన విధానమని నేను మిమ్మల్ని కోరుతూ తెలియచేస్తున్నాను. కనుక సత్యమునకు, దేవుని వాక్యానికి చెవివ్వండి, దేవుని వాక్యాన్ని వినండి, విసుగు లేకుండా వినండి, ఆసక్తితో వినండి. తద్వారా రక్షణ అనేటువంటి స్వాతంత్ర్యమును మనము పొందగలుగుతాం. ఇక రెండవ బానిసత్వం పాపమునకు బానిసత్వం. ఒకటి అసత్యానికి బానిసత్వం, ఆత్మీయ బానిసత్వంలో. రెండవది పాపమునకు బానిసత్వం. యోహాను సువార్తలోని 8:34 ప్రభు చెబుతున్నాడు, యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. రోమా 6:12 కూడా, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనటువంటి మీ శరీరము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాడు. కనుక మనము పాపమునకు దాసులము, నేను పాపమునకు అమ్మబడి తిని అని అంటాడు. రోమా 6:17-18 మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ అని మాట్లాడతాడు. కనుక పాప దాసులము, పాప రోగమునకు పీడితులము, పాపము అనే దాని బలము కింద నలిగిపోతున్నటువంటి మనుషులము. ఈ పాపము ఎలా పోతుంది? క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును, ప్రతి పాపమును కడిగివేయును. కనుక ఈ పాప బానిసత్వము, ఆ పాపం యొక్క శక్తి మన నుంచి పోవాలంటే, దాని నుంచి మనం విడుదల పొందాలంటే యేసు రక్తమునందు విశ్వాసం ఉంచవలను. మూడవ బానిసత్వము ధర్మశాస్త్రమునకు బానిసత్వం. ధర్మశాస్త్రం అంటే ఓల్డ్ థింగ్, పాత విషయం, జరిగిపోయినటువంటి విషయం, ముందు కాలంలో ఇవ్వబడినటువంటి బాలశిక్ష లాంటి విషయం. దానినే ఇంకా హృదయంలో పెట్టుకొని జీవించడం. చాలామంది ఆహారాన్ని గురించి 100 రకాల సమస్యలు. ఏమండి, తిమోతి పత్రికలో దేవుడు ప్రభు ఏం తెలియజేస్తున్నాడు పౌలు ద్వారా? తిండి ద్వారా ఎవడు దేవుని దగ్గర మార్కులు పొందలేడు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు?
బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచలేదు, లోపల నుంచి బయటకు వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అన్నాడు. ఎంత ఘనంగా క్రొత్త నిబంధన చెబుతుంటే ఇంకా తిండిని గురించి వాడు అది తింటాడు, వీడి తింటాడు, ఇది తింటాడు అని చెప్పేసి మనము అలాగని మత్తు పదార్థాలు మొదలైనవి తింటాన్ని సమర్థించలేదు. మత్తులై ఉండొద్దని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక పాత బానిసత్వపు చెరలో మనుషులు ఉన్నారంట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసమును అవలంబింపవలసిన వారిగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతిమి. చెరలో ఉంచబడినట్లు అంటే ధర్మశాస్త్రం అనే చెరలో మనుషులు ఉన్నారు. విశ్వాసము ద్వారా దాని నుంచి ప్రభువు బయటికి తీసుకొస్తున్నాడు. 4వదిగా దుర్నీతికి బానిసత్వము. దుర్నీతి చూడండి, ప్రభువుని నమ్మాడు, మారు మనసు పొందాడు, శిష్యులతో కలిసి తిరుగుతున్నాడు. సీమోన్ అనేటువంటి ఒక మాంత్రికుడు. కానీ పరిశుద్ధాత్మను గురించి చూసినప్పుడు డబ్బులు తీసుకుని వచ్చి పెట్టి దాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. ఇదే దుర్నీతి. పేతృపత్రికలో కూడా పేతురు అంటాడు, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉన్నారు అని దైవజనులను గురించి కూడా తెలియచేస్తుంటాడు. 5వదిగా మరణమునకు బానిసత్వం. మరణమునకు, చావునకు లోనైన ఈ శరీరము అని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతుంది. హెబ్రీ 2:15లో జీవితకాలము మరణ భయము చేత దాస్యమునకు. మరణ భయము అనేటువంటి దాస్యము, బాండేజ్, స్లావరీ, దానిలో మనిషి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణముకు లోనగు శరీరము. ఆ లోనగు శరీరము మరణానికి మొదలైన వాటికి లోనైపోయినటువంటి శరీరం, ఆ బానిసత్వం, శరీర బానిసత్వము, మరణ బానిసత్వము. యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఎవడైనను నా యందు విశ్వాసం ఉంచిన యెడల వాడు చనిపోయినను బ్రతుకును అని తెలియచేశాడు. కనుక క్రీస్తు మరణము ద్వారా మనకు ఇక్కడ స్వాతంత్రం లభిస్తుంది. 6వదిగా సాతానుకు బానిసత్వం. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. సాతానుడు చెరపడుతూ ఉన్నాడు. తిమోతి 2వ పత్రిక 2:25లో, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను అని తెలియచేయబడింది. సాతాను కొందరిని చెరపడుతూ ఉన్నాడు. వాడు తన యొక్క చెరలో, తన యొక్క ఆధీనంలో ఉంచుకుంటూ అనేకులను ప్రభువుకు దూరంగా ఉంచుతూ ఉన్నాడు. 7వ బానిసత్వం ఏమిటంటే ధనమునకు, ఆస్తిపాస్తులకు బానిసలైపోయి ఉంటారు. లోక 16:13లో ఎవడును 2 యజమానులకు సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. ఆ 2 యజమానులు ఎవరంటే, ఒకటి దేవుడు, 2వది సిరి, మనీ, ఆస్తి, ధనము. ఇది మత్తయి 6:24లో కూడా ఈ మాటలు ఉంటాయి. అయితే 6:14లో లోక 16:14లో ఈ మాట చెప్పినప్పుడు ధనాపేక్ష కలిగినటువంటి పరిచయాలంట అపహసించారంట. అంటే నువ్వు తీసుకో కాబట్టి మమ్మల్ని కూడా తీసుకొద్దాం అంటావా అన్నట్లుగా. లేదా నీ పక్కన ఉన్నటువంటి యోధా చూడు, వాడెంత ధనాపేక్షపరుడో, వాడెంత బహు చేస్తున్నాడో, నీకు తెలుసో నీకు తెలియదో అన్నట్లుగా బహుశా వారు అపహసించి ఉండవచ్చు. తిమోతి పత్రికలో చెడిపోయిన మనస్సు కలిగినటువంటి సత్యహీనులైనటువంటి వారు దైవభక్తిని లాభసాధనము అనుకుంటారని తిమోతి 1వ పత్రిక 6:5లో పౌలు భక్తులు. దైవభక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచటము దేని కొరకనంటే ఏదో ఒకటి పొందటం కోసం. ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తిని, పిల్లలను, ఉద్యోగాలను, గౌరవాన్ని, మర్యాదను, పేరు ప్రఖ్యాతలను మొదలైన వాటిని పొందటానికి. అంటే వీటికి ఒక రూట్గా దేన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారంటే ఒక సాధనం వలె దైవభక్తిని ఉపయోగించుకుంటున్నారు. కనుక జాగ్రత్త. దేవుని యందు భక్తి ఉంచాల్సింది దేనికోసం అంటే రక్షింపబడటం కోసం, నిత్యజీవం కోసం, పరలోక రాజ్యాన్ని పొందటం కోసం మనం భక్తిని కలిగి ఉండాలి. కానీ ఇహలోక సంబంధమైన వాటి కోసము కాదు. కనుక మనం దేవుని భక్తిని అలా ఎప్పుడు ఆలోచించడానికి వీలు లేదు. కొలసీ పత్రికలో అందుకే కొలసీలతో పౌలు భక్తుడు అంటాడు, భూమి మీద మీ అవయవములను అని తెలియచేస్తూ జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ వీటితో పాటు విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అని అంటాడు. దీని ద్వారా మనము ఈ విగ్రహారాధన అంటే ధనాపేక్ష అనే విగ్రహారాధన నుంచి స్వతంత్రాన్ని పొందగలుగుతాము. 8వది వేషధారణకు బానిసత్వం. వేషధారణ బానిసత్వం. పరిసయ్యులు వేషధారులు. ప్రభు వాళ్ళని అన్నాడు లోక 16:15లో వాళ్ళు నవ్వినప్పుడు, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులు అనిపించుకునేవారు. మనుషుల ఎదుట నీతిమంతులు అంటే మనుషులు లేనప్పుడు వీళ్ళు దుర్మార్గులు అన్నమాట, మోసగాళ్ళు, వేషధారులు. గలతీ పత్రికలో కూడా కొంతమంది మాయావేషం వేసుకుని వచ్చినప్పుడు పేతురు సహా మోసపోయాడని తెలియచేయబడుతుంది. తిమోతి 1వ పత్రిక 4వ అధ్యాయంలో
కొందరు కడవరి దినములలో అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు. చూడండి, ఎవరైనా ఒక బోధకుడు ఏదైనా ఒక రకమైన డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేసుకున్న బోధకుడు కొంచెం ప్రజలందరికీ ఒక స్థాయిలోకి ఎదిగాడు అనుకోండి, ఇక అందరూ అదే డ్రెస్ వేసుకోవటం. అందరూ అదే. ఒక బోధకుడు ఏ పద్ధతిని ఉపయోగించి పైకి వచ్చాడు అని చూస్తే ఇక ఆ పద్ధతిని అందరూ ఫాలో అయిపోవటం. ఇదంతా కూడా అంటే వేషధారణను ఫాలో అయిపోతున్నటువంటి స్థితి. మాయావేషము ధరించుకొని, వేషధారణ ధరించుకొని మోసపరుచుచు ఉన్నారని తెలియచేయబడుతుంది. కనుక దీనిని మానుకోవాలని తెలియచేస్తున్నాడు పేతురు. వేషధారణను, అసూయను, సమస్త దూషణను, మాటలను మానుకోవటం, వదిలిపెట్టడం ద్వారా మనము నిజాయితీగా బ్రతకగలం. దయచేసి వేషధారిగా ఎన్నాళ్ళు బతుకుతావు? వేషధారికి నిత్య జీవం లేదు, పొందలేడు. వేశ్య అయినా పొందుతుంది కానీ వేషధారి పొందలేడని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 9వది దురభిమాన పాపం. ఇది చాలా భయంకరమైనటువంటిది. సింపుల్గా 1-2 చోట్ల బైబిల్లో చెప్పబడింది, కానీ ఈ దురభిమాన పాపము కీర్తన 19:13లో ఇలా చెప్పబడుతుంది. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము అని చెప్పబడింది. జెడ్ అనేటువంటి హీబ్రూ మాట ఈ దురభిమాన పాపము నాకు ఉపయోగించబడింది. దీని అర్థం ఏంటంటే యారగెంట్, ప్రౌడ్, ఇన్సోలెంట్, ప్రిజంప్చువస్ అనేటువంటి మాటలు వస్తాయి. అంటే చాలా అహంకారం, మితిమీరినటువంటి గర్వము. ఆ గర్వముతో తను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటువంటి పరిస్థితి. ప్రొవర్బ్స్లో, సామెతల్లో 21-24 అహంకారి అయిన గర్విష్టి అని చెప్పబడింది. డబల్ అహంకారము, గర్వము ఉంది. వాడికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. ఇది దురభిమాన పాపము అంటే. తర్వాత యెషయా 13:11లో లోకుల చెడుతనం బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదును, బలాత్కారుల గర్వమును అణచివేసేదను అని తెలియచేస్తున్నాడు. వీళ్ళు ఏం చెప్తారు అసలు? ఇంతకీ ఈ దురభిమాన పాపంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే మలాకి 3:13 నుంచి మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నన్ను గూర్చి ఏం చెప్తామని మీరు అడుగుతున్నారు పైగా అంటాడు. అయితే మరి ఏంటి? 3:14లో దేవుని సేవ చేయుట నిష్ఫలమని, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతిగా యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరగటం వలన ప్రయోజనమేమనియు మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల మనకు రక్షణ ఏమి లేదని మీరు తెలియచేస్తూ ఉన్నారు. ఇది గర్విష్టి మాట్లాడే మాటలు, అమితమైన గర్విష్టి. దేవుని దగ్గరికి రమ్మంటే రమ్మన్నవాడిని, పైగా రమ్మన్నవాడిని ఎవరి దగ్గరికి రమ్మన్నాడో ఆ వ్యక్తిని కూడా ధిక్కరించి మాట్లాడటం, అబద్ధాలు కల్పించటం, ఇంకా పైనబడి అనేక రకాలుగా హింసకు కూడా గురి చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడతాయి. 10వదిగా బానిసత్వం ఇంకోటి ఉందండి. శరీర వాంఛల బానిసత్వం అండి. శరీర వాంఛల బానిసత్వం. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పాడు ఏమని? శరీరం బలహీనమైంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి తెలియచేశాడు. పౌలు కూడా గలతీ పత్రికలో శరీర కార్యములను గురించి చాలా లిస్టు మనకి తెలియచేస్తాడు. అయితే అదే గలతీ పత్రిక 5:24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని తెలియచేయబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ అందరికి నేను తెలియచేసేది ఏంటంటే, మనము ఒకటి అసత్యము అనే బానిసత్వమును, 2వది పాపము అనే బానిసత్వమును, 3 ధర్మశాస్త్రము అనే బానిసత్వమును, 4 దుర్నీతి అనే బానిసత్వమును, 5 మరణము అనే బానిసత్వమును, 6 సాతాను బానిసత్వమును, 7వదిగా ధనమునకు బానిసత్వమును, 8 వేషధారణ అయిన బానిసత్వమును, 9 దురభిమాన పాపములు అనేటువంటి బానిసత్వము, 10 శరీర వాంఛలు అనేటువంటి బానిసత్వములను గురించి తెలుసుకున్నాం. ఇలాంటి బానిసత్వాల్లో మనం ఉన్నాం. కనుక వీటన్నిటి నుంచి మనలను విముక్తి కలిగేటువంటి సంగతులు కూడా ఆయా సందర్భాల్లో తెలియచేయటం జరిగింది. కనుక ఇక్కడ సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అని ప్రభు తెలియజేశాడు. సత్యం ఏమిటయా అంటే దేవుని వాక్యమే సత్యం. నంబర్ 1, నేనే మార్గమును, సత్యమును, జీవమును. యేసుక్రీస్తే సత్యము. సత్యము ఎలా స్వతంత్రులుగా చేస్తుంది? యేసుక్రీస్తు వారు స్వతంత్రులుగా చేస్తాడు. యోహాను సువార్త 8:36లో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. గలతీ పత్రిక ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా స్వాతంత్రం మనకి ఇస్తున్నాడండి? ఆయన చనిపోవడం ద్వారా మనకు స్వతంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎలా, ఏమిటి? ధర్మశాస్త్రము భార్యాభర్తల మీద ఎప్పుడు పనిచేస్తుందంటే
భర్త బ్రతికున్నంత వరకే భార్య మీద పనిచేస్తుంది. భర్త చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం నుంచి ఆమె రిలీజ్ అవుతుంది, ఆ కట్టుబాటు నుంచి ఆమె విడుదల పొందుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సంఘానికి భర్త, ఆయన ఆ సంఘం కోసం మరణించాడు అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఆయన మరణము ద్వారా సంఘము ధర్మశాస్త్రమున అను నియమము నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఆ నియమము సంఘం మీద పనిచేయదు. భర్త చనిపోతే భార్య మీద ధర్మశాస్త్రం ఎలా పనిచేయదో, అలాగే సంఘానికి భర్త అయినటువంటి క్రీస్తు మరణించడం ద్వారా సంఘము మీద ధర్మశాస్త్రము పనిచేయదు. కాబట్టి మనల్ని ఆయన విడిపిస్తూ ఉన్నాడు. విమోచకుడు, యేసు అనే పేరుకే రక్షకుడు, లిబరేటర్, సొటేర్, విడుదల కలిగించేవాడని అర్థం. రెండవది సత్యము అంటే దేవుని వాక్యము. 17 యోహాను సువార్త, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆయన ధర్మశాస్త్రము సత్యమైనది. యోహాను 8:40, దేవుని వలన వినిన సత్యము నేను మీకు చెబుతున్నానని వాళ్ళకి తెలియచేశాడు. కీర్తన 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. కాబట్టి దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్యము, సువార్త సత్యము. దేవుని వాక్యము సత్యము. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల గురించి తెలియచేస్తూ విశ్వాసాన్ని మనలో కలిగించేటువంటి ఆ వాక్యమే సత్యము. ఈ సత్యాన్ని మనము అంగీకరించడం ద్వారా అది మనల్ని రక్షిస్తూ ఉన్నది. యాకోబు 1:21 అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడి. ఎవరైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారు ఈ విడుదలను పొందుతున్నారు, రక్షింపబడుతున్నారు. లూదియా అనేటువంటి స్త్రీ కూడా వాక్యాన్ని లక్ష్యముంచి విని ఆమె దాన్ని పొందుతుంది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుడు ఆమెను లిబరేషన్లోకి నడిపించాడు, ఆత్మీయ స్వాతంత్ర్యంలోనికి నడిపించాడు. యెషయా గ్రంథంలో కూడా ఇదిగో దీనులకు నేను మహా ఆనందాన్ని కలిగిస్తానని చెప్పి ప్రభువు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దీనులమై దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు తప్పక మనం దాన్ని పొందగలుగుతాం. మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మనము ఈ గొప్ప స్వాతంత్ర్యమును అనుభవించగలము. యోహాను 16:13 అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్యము అప్పుడు మనలను స్వతంత్రం చేస్తుంది. ఆయన సర్వసత్యంలోనికి మనలను నడిపిస్తాడు. అందుకే దేవుని ఆత్మ నా మీద ఉన్నది, చెరలోనున్న వారికి విడుదల, బంధాల్లో ఉన్నవారికి విముక్తి అని ప్రభువు లోకాసువార్త 4:18 యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదివి తెలియజేశాడు. ప్రభు యొక్క ఆత్మ కొరింథీ 2వ పత్రిక 3:17 ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండను. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త. మనము క్రీస్తు ద్వారా, దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఇలా స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మనము అనుభవించగలుగుతున్నాం, దాన్ని పొందగలుగుతున్నాం. కనుక ముగించుకున్నాం. మనిషి ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన ఎప్పుడు మనిషిని బానిసగా చూడడు, బానిసగా ఉండటానికి ఒప్పుకోడు. సాతానుడు మనిషిని బానిసని చేసుకుంటాడు. కానీ దేవుడు మాత్రము తాను ఏం చెప్పాలో చెప్పి, చేస్తావా చేయవా నీ ఇష్టమయ్యా, బ్రతకటం ఎలా బ్రతకాలనేది నీ ఇష్టం, కానీ ఎలా బ్రతకాలనేది చెప్పడం నా యొక్క పద్ధతి కాబట్టి నేను చెబుతాను. అలా బ్రతుకుతావా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావా అనేది నిర్ణయం నీదే. ఇలా దేవుడు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని మనిషికి ఇస్తాడు. కానీ సాతానుడు అలా కాదు. ఒకసారి పతనం చేసి ఆ పతన స్థితిలో నుంచి తిరిగి రక్షణ వైపు వెళ్ళకోకుండా తన యొక్క స్వాధీనంలో బందీగా ఉంచుకుంటాడు. కనుక పాపము నుంచి బయటికి రావటం అనేది చాలా, సాతాను చెరలో నుంచి బయటికి రావటం, రక్షణ వైపు రావటం అనేది చాలా బలమైనటువంటి ప్రయత్నంలో జరుగుతూ ఉంటుంది. అది దేవుడు కూడా మారు మనసు మనకు దయచేయాలి. చిన్న కుమారుడు నశించిపోయిన చోట అక్కడి నుంచి ఒకసారి తండ్రి వైపు చూడగలిగాడు. అదే అతనికి క్రొత్త జీవితాన్ని దయచేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుడిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను ఉపయోగించుకొని బహుశా ఇంకా మనం హద్దుమీరి ప్రవర్తించి నియమాలను అతిక్రమించి పాపులమైపోయాం. కనుక ప్రభువు మరలా తిరిగి స్వాతంత్రంలోనికి నడిపించి క్రమంగా నడవటానికి క్రీస్తు యేసు ద్వారా అట్టి అవకాశాన్ని మనకు దయచేశాడు. అంటే ఈ స్వాతంత్రం ద్వారా మనం నిర్భయంగా జీవిస్తాము. లూకాసువార్త 1వ అధ్యాయంలో ఒక దైవజనుడు పాట పాడాడు, జకర్యా పాట పాడాడు. ఆ పాటలో 1వ అధ్యాయం 75వ వచనం, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై జీవించుట. నిర్భయంగా జీవించడమే. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. ఠాగూర్ మొదట్లో చదివాను కదా, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. భయము లేకుండా ఎక్కడ మనసు ఉంటుందో. ఇక్కడ చూడండి, ఈ మహానుభావుడు దైవ సేవకుడు జకర్యా అదే మాట్లాడుతున్నాడు. జకర్యా ఎప్పుడు మాట్లాడాడు? ఈ మధ్య మన ఠాగూర్ గారు చెప్పారు. భావాలు చూడండి. మూడవదిగా నిర్భయంగా ఆరాధించుట, స్వేచ్ఛగా జీవించుట,
నిర్భయంగా జీవించుట, నిర్భయంగా ఆరాధించుట. దేవుణ్ణి నిర్భయంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించాలంటే భయాలు, సంకోచాలు, అనుమానాలు, గిల్టీనెస్ ఇవన్నీ లేకోకుండా స్వతంత్రంగా వెళ్ళి ఆయన ఆరాధించగలుగుటకు దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. లూకాసు వార్త 1:76లోనే ఇక్కడే ఆయనే ఆ పాటలో ఉంటుంది. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ అనుగ్రహించాడు. ఆయనను సేవించుటకు, నీతిగాను పరిశుద్ధంగాను సేవించుటకు అనుగ్రహించాడు. కనుక మనకు స్వాతంత్రం దేవుడు ఆయనను నీతిగా యథార్థంగా సేవించడానికి, మోసయుక్తంగా సేవించడానికి ఇవ్వలేదు. 4 క్రీస్తు పోలికలో మార్చబడటానికి స్వాతంత్రాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కొరింథీ 2:3-18 మనం క్రీస్తు పోలికలోనికి రూపొందుదామనేటువంటి సంగతి తెలియచేయబడుతుంది. 5 ఆత్మ వలన కలుగుతున్న అధికారికమైన నడవడిక, స్వతంత్రముతో కూడుకున్న జీవన నడవడికను కలిగి ఉండటానికి, అరమరికలు లేని, పొరపచ్చములు లేనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండటానికి ప్రభువు మనకి స్వాతంత్రం దయచేస్తున్నాడు. తిమోతి 2:1-7, రోమా 8:15, కొరింథీ 2:3-12 ఉన్నటువంటి విషయాలను దయచేసి మీరు చూసినట్లయితే ఈ సంగతి అక్కడ కనపడుతుంది. 6వది ప్రేమ గలవారమై జీవించుటకు స్వతంత్రత పొందుచున్నాము. ప్రేమ గలవారమై, రోమా 5:5. మనం ఈ స్వాతంత్రాన్ని ఎందుకు పొందుతున్నామంటే ప్రేమ కలిగి జీవించడానికి. 7 పవిత్రమైన జీవితము, ఫలభరితమైన జీవితము కొరకు స్వతంత్రత దేవుడు మనకిస్తున్నాడు. దీన్నే గలతీ 5:22-25 వచనాల్లో ఆత్మఫలము మొదలైనటువంటి సంగతుల గురించి తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఒక సంగతి తెలియజేశాడు క్రైస్తవ స్వాతంత్రాన్ని గురించి. ఏ క్రిస్టియన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ ఫ్రీ లార్డ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ టు వన్ ఓన్. ఏ క్రిస్టియన్ ఈజ్ పర్ఫెక్ట్లీ డ్యూటీఫుల్ సర్వెంట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ టు ఆల్. అంటే నేనే రాజు నేనే మంత్రి అంటారు చూసారా, అట్లాగూ మార్టిన్ లూథర్ గారు ఏం తెలియజేశారంటే ఒక క్రైస్తవుడు స్వాతంత్రం పొందినవాడు వాడికి వాడే రాజు, వాడికి వాడే బానిస అని తెలియజేశాడు. దీనికి వాక్యాధారం లేకుండా మార్టిన్ లూథర్ గారు చెప్పడు. ఆయన వేదాంతం తొందరగా అర్థం కాదు. మార్టిన్ లూథర్ గారి యొక్క తత్వము, వాక్యాన్ని అతడు చూచిన విధానము, వాక్యాన్ని అతడు గ్రహించిన సంగతులు చాలా గొప్పగా ఉంటాయి. కొరింథీ 1:9-19 నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఐ ఆమ్ ద మాస్టర్. నాకు నేనే మాస్టర్ని, నాకు నేనే ఈ రాజుని. తర్వాత అయితే ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఐ ఆమ్ ద స్లేవ్. చూసారా, తనకు తానే రాజు, తనకు తానే బంటు అన్నట్లుగా. ఇది క్రైస్తవ స్వాతంత్ర్యం అంటే మన మీద పెత్తనం చేయగలిగేవాడు ఎవడు లేడు. కానీ మనం అందరికీ లోబడి జీవించే జీవితాన్ని, అందరి రక్షణ కొరకై దేవునికి లోబడి జీవించే జీవితాన్ని మనము జీవిస్తాం. ఇది డెమోక్రాటికల్ వ్యూ ఇన్ ద థియోక్రాటికల్ థియరీ పవర్ అని మనము చెప్పుకోవచ్చు. ఇలా క్రైస్తవ స్వాతంత్రం చాలా అమూల్యమైనది, ఉన్నతమైనది. అలాంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల్లో మనం క్రమంగా బ్రతుకుదాం, జీవించుదాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసే ముందు గుర్తుపెట్టుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, ఇతరులకు ఇతర గ్రూపుల్లోకి కూడా షేర్ చేసి అనేకులకు తెలియచేయగలరని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, నీకు వందనాలు అయా. ఈ సమయమున క్రైస్తవునికి మీరు అనుగ్రహిస్తున్నటువంటి స్వాతంత్రం గురించి, దానికంటే ముందు ఉన్నటువంటి బానిసత్వం గురించి తెలుసుకున్నాం. ఎందుకు స్వాతంత్రాన్ని ఇచ్చావో కూడా తెలుసుకున్నాం మా ప్రభువా. కనికరించి ఆ ఉద్దేశములకు తగినట్లుగా జీవించే కృపద ఇచ్చేయండి. ప్రేమ కలిగినటువంటి జీవితము, యథార్థమైన జీవితము, జ్ఞానము కలిగినటువంటి జీవితము, వాక్యమును అనుసరించే జీవితము, నీతిగా సత్యముగా నిన్ను ఆరాధించే జీవితము మేము కలిగి ఉండినట్లు మమ్మల్ని బలపరచమని వేడుకొంటున్నాం. ఆ సత్యములో నుంచి సత్యములోనికి మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. అయా, మాలో రోగములతో ఉన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్న బిడ్డలకు కావాల్సిన ఆదరణ దయచేయండి. అయా, మరి ముఖ్యంగా ఎవరు ఏ అవసరతలు ఉన్నారో అటు అవసరతలు తీర్చండి. సమస్యలతో ఉన్న కుటుంబాలలో కావలసిన సమాధానమును, ప్రేమానుబంధములను మీరు కలిగించండి. నాయనా, మీ వాక్యపు వెలుగులో మేము నడుచుకుంటూ నిన్ను మహింపరచుకునే భాగ్యం మాకు దయచేయమని, ఈ చిన్న పరిచర్యను ప్రేమించి నాయనా మరి ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలను కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ప్రార్థనకు సహాయం చేస్తున్న వారిని నమ్ముచూ మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పేరును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము.
రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. సెలవు.